చర్చలో పాల్గొన్నటువంటి గౌరవ సభ్యులు వారు చెప్పినటువంటి అనేక అంశాలు గడిచినటువంటి 3 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధి గురించి, జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, వస్తున్నటువంటి పరిశ్రమల గురించి వాటన్నిటిని కూడా చాలా వివరంగా పెద్దలు పార్థసారథి గారు, అబ్బాయి చౌదరి గారు, హఫీజ్ ఖాన్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, అలాగే బ్రహ్మనాయుడు గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, పారిశ్రామిక రంగానికి సంబంధించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు గడిచినటువంటి కొంతకాలంగా, గడిచినటువంటి 3-4 మాసాలుగా అనేక పరిశ్రమల ప్రారంభోత్సవ సభల్లో ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఏ గ్రూపులు ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి, ఏ రకంగా వారికి రాష్ట్రం సహకరిస్తూ ఉంది, వారికి సంబంధించినటువంటి ప్రతి రూపాయి పెట్టుబడిలో కూడా ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏ రకంగా అందిస్తూ ఉన్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మేము కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో మాత్రమే ఈ ప్రభుత్వం మీకు ఉంది, మీకు ఏ అవసరం ఉన్నా, ఏ ఆటంకం కలిగినా ప్రభుత్వం నుంచి సహకారాన్ని అందిస్తాం, త్వరితగతిన ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తాం, మీరు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి, మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయికి విలువను తీసుకొస్తాం, మీకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీ పరిశ్రమలు నడుపుకునేటువంటి దానికి సహకరిస్తామనేటువంటి మాట చెప్పడం జరిగింది. అధ్యక్ష, ఈరోజు గడిచినటువంటి 2 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, దేశంలోనే మొదటి స్థానంలో వస్తూ ఉన్నాం. గడిచినటువంటి ప్రభుత్వంలో కూడా ఒక మారు వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా తోటి సభ్యులు మాట్లాడి చెప్పారు. గడిచినటువంటి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకున్నటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, ఆ వచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా రాసినటువంటి ఆ రిపోర్ట్స్ ఆధారంగా సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ వచ్చాయి. కానీ ఈ సంవత్సరం వచ్చినటువంటి ఈఓడిబి ర్యాంకింగ్స్లో పూర్తిగా 100% పర్సెప్షన్ సర్వే అధ్యక్ష. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించి ర్యాండమ్గా థర్డ్ పార్టీతో ర్యాండమ్గా 301 అంశాలకు సంబంధించినటువంటి అంశాల మీద ర్యాండమ్గా సర్వే చేసి మీకు ఏ రకమైనటువంటి సహకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతూ ఉందని, లేదా ఏ ఎన్వైర్న్మెంట్ రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుకోవడానికి ఏ రకమైనటువంటి ఎన్వైర్న్మెంట్ ఉందన్నటువంటిది, వీటన్నిటినీ కూడా ప్రాతిపదిక ఇలా 301 అంశాలని ప్రాతిపదిక తీసుకొని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్లో భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పడానికి ఈరోజు గర్వపడుతూ ఉన్నాం. అధ్యక్ష, ఈరోజు 97.89%తో వచ్చినటువంటి ర్యాంకింగ్స్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి ఏ రకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ ఉందనేటువంటి దానికి ఇది ఒక తార్కాణంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష, దాంతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంబంధించి అనేక అంశాలతో పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నెంబర్ 1లో ఉంటే, చంద్రబాబు నాయుడు గారి తాలూకా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రంలో 9 సంవత్సరాలు, తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 5 సంవత్సరాలు, 14 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి సంబంధించి మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుంటే, ఆయన ఈజ్ ఆఫ్ సెల్లింగ్ ఇండస్ట్రీస్, ఆయన తాలూకా 9 సంవత్సరాలు సమయంలో ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనేటువంటిది ఒక
దీన్ని నడిపాడు అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం ఇది. ఆ పుస్తకంలో అచీవ్మెంట్స్ ఫ్రమ్ 1999 టిల్ మార్చ్ 2004 అనేటువంటి ఒక పేజ్ అధ్యక్ష ఇది. ఇందులో ఫేజ్ 1 ఎంటర్ప్రైజెస్ ప్రైవేటైజ్డ్, ఎంటర్ప్రైజెస్ క్లోజ్డ్ అని చెప్పి ఫేజ్ 1 ఫేజ్ 2 99-2004 మధ్యలో దేశవ్యాప్తంగా దాదాపు 160 ఇండస్ట్రీస్ మూతపడిపోతే, పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానీ లేదా కోఆపరేటివ్ సెక్టర్కి సంబంధించినటువంటివి కానీ మూతపడిపోతే ఒక్క ఆంధ్రప్రదేశ్లో దాదాపు 60 ఇండస్ట్రీస్ని మూసేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. అందులో ఎంత గొప్పగా రాసుకున్నారు అచీవ్మెంట్స్ అంటే అధ్యక్ష. అచీవ్మెంట్స్ ఫ్రమ్ 1999 టిల్ మార్చ్ 2004 అని చెప్పి అచీవ్మెంట్స్ కింద పెట్టి, ఉదాహరణకి ఎంటర్ప్రైజెస్ గోల్డ్ ఏపీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ క్లోజ్ చేస్తాం, ఏపీ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆల్విన్ వాచెస్, నెల్లూరు కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చీరాల కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, చిలకలూరుపేట కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు. రివర్స్లో అచీవ్మెంట్ ఇవి అచీవ్మెంట్స్ అంటే ఇవి వారు రిలీజ్ చేసినటువంటి పుస్తకం. ఇందులో వారి తాలూకా ముఖారవిందం అందులో కూడా పెట్టారు. తర్వాత వారు అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇది ఒక ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనేటువంటిది ఇవన్నీ కూడా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష. వాస్తవానికి వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు వెళ్ళిపోతున్నారని, ఏ పరిశ్రమ ఈ రాష్ట్రానికి రావట్లేదు అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చెప్పి వారి తాలూకా పత్రికలు, వారి తాలూకా ఛానల్స్ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమ రావట్లేదు, ఏ పరిశ్రమ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావట్లేదు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అనేటువంటి మాటలు చెప్పేటువంటి కార్యక్రమం చేశారు. వాస్తవానికి ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మంచి చేయాలని, ఆ పేదవాడి తాలూకా బ్రతుకు తెరువు మార్చాలని, వారిని అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నవరత్నాల ద్వారా అనేక స్కీమ్స్ని తీసుకొని వచ్చి ఈరోజు గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా అనేక వెల్ఫేర్ స్కీమ్స్ చేపడతా ఉన్నాం. అది మా ఫోకస్. సో ఫోకస్ అనేటువంటి దాని మీద ఉన్నప్పుడు సహజంగా మేము మార్కెట్ చేసేటువంటి పరిస్థితి, మేము పేదవాడిని మార్కెట్ చేయాలనేటువంటి ఆలోచన, పేదవాడి మీద ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈరోజు 1,65,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు పేదవాడికి అందించేటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేశారు. సో ఈ చేసేటువంటి ఈ ఫోకస్లో ఈ ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీ యాక్టివిటీ అనేటువంటిది బహుశా పబ్లిసిటీ కాకపోవచ్చు, కానీ గడిచినటువంటి ప్రభుత్వాల కన్నా ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ఇన్ స్పైట్ ఆఫ్ కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిగణలో తీసుకున్న తర్వాత కూడా ఈరోజు ఏ రకమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉందో కోవిడ్ వచ్చిన తర్వాత అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. సో చూసినటువంటి క్రమంలో ఈరోజు దాదాపు 99 భారీ పరిశ్రమలు, దాదాపు 46,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో గడిచినటువంటి 3 సంవత్సరాల్లో ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి గ్రౌండ్ అయినటువంటి అధ్యక్ష. ఇవి లెక్కలు కాదు, ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలాగా లెక్కలు కాదు అధ్యక్ష. ఇవి ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ప్రొడక్షన్ అయ్యి ఈరోజు రన్ అవుతున్నటువంటి కంపెనీస్లు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ సంబంధించి 46,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ అధ్యక్ష. లార్జ్ అండ్ మెగాలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి దాదాపు 35,000 ఎంఎస్ఎంఈలు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దాదాపు 2,11,374 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఇవన్నీ చేస్తూ దీనికి మార్కెటింగో లేక పబ్లిసిటీయో బహుశా చేసుకొని ఉండకపోవచ్చు మేము, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీ రావాలని దేని కోరుకుంటుంది అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందనేటువంటిది ఒకే ఒక్క ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి క్రమం. ఈరోజు ఏమనంటే నేనే హైదరాబాద్ని కట్టానంటాడు అధ్యక్ష. ఇది రీసెంట్ టైమ్స్లో మొన్న ఈ అమరావతికి సంబంధించినటువంటి ఒక పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన దాదాపు అరగంట సేపు మాట్లాడితే 25 నిమిషాలు హైదరాబాద్ గురించి మాట్లాడాడు. హైదరాబాద్ తాలూకు చరిత్ర అందరికి చెప్పాల్సినటువంటి పని లేదు. దాదాపు 420 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్
అందులో ఈయన పనిచేసింది 9 సంవత్సరాలు. 1590 శతాబ్దంలో 1591లో ప్రారంభమైనటువంటి హైదరాబాద్ నగరం కులీ కుతుబ్ షా నుంచి ప్రారంభమైనటువంటి యుగం. ఈయన ఏంటంటే గత జన్మలో ఆయన కులీ కుతుబ్ షాలా భావిస్తుంటాడు. 1600వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తిలాగా, తర్వాత ఈ నిజాం నవాబులకు సంబంధించినటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిలాగా ఈ 420 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి హైదరాబాద్ నేనే కట్టానంటాడు. మొన్న మా ఉత్తరాంధ్ర ప్రాంతంకి వచ్చినప్పుడు ఒక సభలో మాట్లాడుతూ, తమ్ముళ్ళు మీ సెల్ ఫోన్లన్నీ బయట తీయండి అన్నాడు అధ్యక్ష. అందరూ సెల్ ఫోన్ తీస్తే ఎంత బాగా వాడుతున్నారు తమ్ముళ్ళు, నేను కనిపెట్టిన సెల్ ఫోన్ అని అంటాడు అధ్యక్ష. సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను అంటాడు, కంప్యూటర్ నేనే కనిపెట్టాను అంటాడు, ఫాదర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేనే అని చెప్తాడు అధ్యక్ష. ఈరోజు ఈ రకమైనటువంటి గొప్పలు చెప్పుకోవడం, ఈ రకమైనటువంటి ప్రచారాలు చేసుకోవడం, లేనటువంటి దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడం, ఎవరన్నా మాకు మంచి చేస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైనా మంచి చేస్తే ఈరోజు పక్క రాష్ట్రాలు మాట్లాడుకుంటూ ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈరోజు నాడు నేను అనేటువంటి స్కీము ఈరోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా దాన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు.